యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్గా నటించిన మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీ రిలీజ్ రోజున మొదటి రోజు నెగిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తర్వాత చిన్నగా థియేటర్స్ వద్ద భారీ కలెక్షన్స్ దిశగా ప్రయాణించింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నడూ లేనంతగా కలెక్షన్స్ రికార్డ్ని క్రియేట్ చేసింది. తాను నటించిన జనతా గ్యారేజ్ మూవీ ఈ స్థాయిలో సక్సెస్ సాధించడానికి కేవలం ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ మూవీని ఆదరించారని చెప్పవచ్చు. అందుకే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మూవీ కారణంగా ఎన్టీఆర్కి ఇండస్ట్రీలో మార్కెట్ మరింతగా పెరిగింది. అలాగే నాన్నకు ప్రేమతో మూవీ ద్వారా 50 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీతో 80 కోట్ల వరకు రీచ్ అయ్యాడు. ఇక తన అప్కమింగ్ ఫిల్మ్తో ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల క్లబ్లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో భారీగా కలెక్షన్స్ని కలెక్ట్ చేసిన మూవీలలో జనతా గ్యారేజ్కి సైతం స్థానం దక్కడము ఒక విశేషమే. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోల్లో ఎన్టీఆర్ సక్సెస్ రేటు 5 రెట్లు ఎక్కువగా ఉందని అంటున్నారు. అలాగే భవిష్యత్తులో ఎన్టీఆర్ మార్కెట్కి భారీ డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ కేవలం డైరెక్టర్ని చూసి మూవీకి కమిట్ అయ్యేవారు. ఇప్పుడు కథని కూడా చూసి కమిట్ కావడంతో ఇది తన విజయానికి కారణం అవుతుందని అంటున్నారు. మొత్తంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి. ప్రముఖ డైరెక్టర్స్ అంతా యంగ్ టైగర్తో పనిచేసేందుకు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాప్ డైరెక్టర్స్ ఎన్టీఆర్తో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన న్యూస్ బయటకు రానుందని అంటున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా